హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ చూసుకున్నట్లయితే దశల వారీగా ఫోటోలు మస్ట్ అనేది ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఇంటి వైశాల్యం 400 చదరపు అడుగులు తగ్గొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. అలానే 2 రూములు, ఒక వంటగది, బాత్రూము ఉండేలా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. అలానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. ఎలాంటి గైడ్లైన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి, ఎలాంటి అర్హత ఉండాలనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దామండి. సో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. తెలంగాణ ప్రభుత్వం అయితే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని హైలైట్ ప్రాజెక్టుగా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 72,045 మందికి అయితే మంజూరీ పత్రాలను అయితే అందజేసిందండి తెలంగాణ ప్రభుత్వం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇందిరమ్మ ఇళ్ళకైతే మొదటి విడతలైతే 72,045 మందిని అయితే ఎంపిక చేయడం జరిగిందండి. సో దాంట్లో వాళ్ళకైతే మంజూరీ పత్రాలు కూడా అందజేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అయితే. అలానే పలు చోట్ల ఇళ్ల నిర్మాణాలు కూడా సైతం ప్రారంభమయ్యాయి. బేస్మెంట్ స్థాయిని కూడా పూర్తి చేసుకోబోతున్నాయండి కొన్ని ఇళ్ళలైతే. ఈ నేపథ్యంలో అయితే స్కీమ్ అమలులో ఎలాంటి అవతోకలు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు పడుతుందండి. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కొత్త గైడ్లైన్స్ని అయితే ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పంపించింది. ఈ మార్గదర్శకాల ప్రకారమే నిర్మాణాలు జరగాలని అయితే సూచించడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. 2 రోజుల క్రితం అయితే కొత్త గైడ్లైన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ అనేవి జిల్లా కలెక్టర్లకు కూడా పంపించడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం అయితే. ఈ మార్గదర్శకాల ప్రకారమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అయితే జరగాలని సూచించడం జరిగిందండి. ఈ ఇళ్లకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్మాణాలు ఉండాలని అయితే చెప్పడం జరిగింది. లేదంటే బిల్స్ నిలిపివేస్తామని హౌసింగ్ ఎండి ఏపీ గౌతమ్ హెచ్చరించారండి. క్షేత్రస్థాయిలోని అధికారులకు కొత్త గైడ్లైన్స్ పంపించాలని కలెక్టర్లను అయితే ఆదేశించడం జరిగింది. అలానే తొలి విడతలో ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగా, 2వ విడత లబ్ధిదారుల ఎంపికపై అధికారులైతే స్పష్టి సాధించారండి. సో ఈ స్కీమ్లో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ ఇందిరమ్మ ఇళ్ళలో ఎవరైతే ఇల్లు కట్టించుకున్నారో సో వాళ్ళకైతే 5 లక్షలు అయితే ఆర్థిక సాయం ప్రభుత్వం అయితే అందిస్తుంది. అలానే ఇంటి నిర్మాణానికి ప్రారంభంలో అయితే ఫౌండేషన్లో ₹1,00,000, అలానే బేస్మెంట్ లెవెల్ అనేవి పూర్తయితే 1.25 లక్షలు అయితే ఇస్తుందండి. అలానే స్లాబ్ లెవెల్లో పూర్తయినట్లయితే 1.75 లక్షలు అయితే ఇస్తుంది ప్రభుత్వం. అలానే ఇతర ఇళ్ల నిర్మాణాలు అనేవి పూర్తయి ఉంటే ₹1,00,000 ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి. లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అలానే ఈ బిల్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయానికి కనుక వచ్చినట్లయితే 1000 నిర్మాణాలు కాగానే బిల్స్ అనేవి రిలీజ్ చేస్తామనేది చెప్పడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ముందుగా అయితే 1000 ఇళ్ళను అయితే స్టార్ట్ చేస్తే సో వాటికి ఒకేసారి అయితే బిల్స్ అనేవి రిలీజ్ చేస్తారని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే 700 ఇళ్ళు అయితే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయినట్లు గృహ నిర్మాణాల శాఖ అధికారులు అయితే చెప్తున్నారండి. మరికొన్ని ప్రారంభ దశల్లో ఉన్నాయని, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఇండ్ల నిర్మాణాలు బేస్మెంట్ లెవెల్కు రాగానే మొదటి దశ బిల్లులు అయితే విడుదల చేస్తామని చెప్తుంది ప్రభుత్వం అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే 700 ఇళ్ళు అయితే బేస్మెంట్ లెవెల్ వరకు అయితే వచ్చున్నాయండి. మరో 300 ఇళ్ళు అయితే బేస్మెంట్ లెవెల్కి రాగానే అయితే మొదటి బిల్స్ అయితే రిలీజ్ చేస్తామని అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తుందండి. బిల్లుల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, సరిపడా నిధులు రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేయడమే తమ టార్గెట్ అని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుందండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త గైడ్లైన్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫోటో తీయాలని అయితే చెప్పడం జరిగిందండి. అలానే ఆ ఫోటోను ఇందిరమ్మ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా అయితే అప్లోడ్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని చెప్పడం జరిగింది. 2 గదులు, అలానే ఒక వంటగది, ఒక బాత్రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది. ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలని
వారి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయని కూడా చెప్పడం జరిగిందండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను. ప్రతి దశలో అంటే ఎలా ప్రారంభించారు, ఎక్కడి వరకు అయి ఉన్నాయనేవి ఫోటో తీసి పెడితేనే వాళ్ళకైతే చెల్లింపులనేవి అకౌంట్లో జమ కావడం జరుగుతుందండి. పాత ఇంటిని ఆనుకొని కానీ, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ, కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా నిర్మాణం చేయకూడదని కూడా చెప్పడం జరిగిందండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను. పాత ఇంటిని మళ్ళీ రీమోడల్ చేయడానికి ఇందిరమ్మ పేరుతో అయితే చేయకూడదని అయితే చెప్పడం జరుగుతుందండి. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరీ చేయొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. ఇళ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు. అలానే ఒక ఫ్యామిలీలోని కుటుంబం సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలని కూడా చెప్పడం జరిగిందండి. సో ఇవేనండి కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ గైడ్లైన్స్ అనేవి. సో ఇదేనండి తెలంగాణ నుంచి ఇందిరమ్మ ఇళ్ళ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.